పూలమాల వేస్తే ఊరు నుంచి వెలివేసిన కథ గురించి విన్నారా? అది కూడా భారత తొలి ప్రధాని మేడలో. ఏంటి వింటుంటే విడ్డూరంగా అనిపిస్తుందా? పండిట్ నెహ్రూ గిరిజన భార్య గురించి మీకు తెలుసా? నెహ్రూకు దండ వేసిన కారణంగా ఇంటిని ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకున్న ఆ గిరిజన మహిళ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నవంబర్ 14, 1889లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఓ కాశ్మీరీ పండిట్ కుటుంబంలో జన్మించారు. 1964 మే 27న అనారోగ్య కారణాలతో తుది శ్వాస విడిచారు. ఆయన జీవితం గురించి చెప్పుకోవడానికి ఎన్నో ఉంటాయి. ఆయన రాసిన పుస్తకాలు, స్వాతంత్ర పోరాటంలో ఆయన చేసిన కృషి ఇలాంటివి చాలా మందికి తెలిసినవే. అయితే ఎక్కువ మందికి తెలియని కదా బుధిని మంజియాంది. అది 1959 డిసెంబర్ 6 జార్ఖండ్ ధాన్బాద్ జిల్లాలో పంచాయత్ ర్యామ్ హైడల్ పవర్ ప్లాంట్ ను ప్రారంభించడానికి నాటి ప్రధాని నెహ్రూ వచ్చారు. ఆయనకు జార్ఖండ్ లోని సంతాలి గిరిజన సమాజానికి చెందిన బుధిని మంజియాన్ అనే అమ్మాయితో స్వాగతం పలికించడానికి నిర్ణయించారు. ఈ ఆనకట్ట నిర్మాణ సమయంలో బుధిని కూలీగా పనిచేసింది. అప్పటికి ఆమె వయసు 15 ఏళ్లు. సాంప్రదాయ గిరిజన వస్త్రధారణ, ఆభరణాలతో అలంకరించిన బుధిని నెహ్రూకు స్వాగతం పలికి పూలమాల వేసింది. అటు బుధిని చేతుల మీదుగా బటన్ నొక్కి జల విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించారు నెహ్రూ. అయితే ప్రధాని సమక్షంలో తనకు లభించిన గౌరవం తన సొంత సమాజంలో తిరస్కారానికి, బహిష్కరణకు దారితీస్తుందని ఈ 15 ఏళ్ల బాలికకు ఆ సమయంలో తెలియలేదు. సాంతాల్ గిరిజన సమాజంలో ఏ అమ్మాయి కూడా పురుషుడికి పూలదండలు వేయకూడదు. అలా చేస్తే అది వివాహం కిందకే వస్తుంది. అందుకే సాంతాల్ సమాజం ఆమెను నెహ్రూ భార్యగా భావించింది. నెహ్రూ సాంతాల్ గిరిజన సమాజానికి చెందిన వ్యక్తి కాబట్టి బుధినిను సమాజం నుంచి వెలివేశారు ఆ గిరిజన తెగ పెద్దలు. సాంతాల్ గిరిజన తెగ ఆందోళనల కారణంగా బుధిని తర్వాత ఉద్యోగం కూడా కోల్పోయారు. ఉపాధి కోసం బెంగాల్లోని పురూలియాకు వెళ్లిన బుధినికి సుధీర్ దత్తా అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. సుధీర్ ఆమె సహజీవనం చేశారు. వీరికి ఓ కుమార్తె కూడా ఉంది. అయితే 1985లో నాటి ప్రధాని రాజీవ్ గాంధీ ఆమెకు మళ్లీ ఉపాధి అవకాశాన్ని కల్పించారు. అటు బుధిని 2023 నవంబర్ 17న అనారోగ్య కారణాలతో తుది శ్వాస విడిచారు. అటు ఓసారి నెహ్రూ మరణం గురించి ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. 1962లో నెహ్రూ ఆరోగ్యం క్రమంగా క్షీణించడం ప్రారంభమైంది. ఆ ఏడాది ఆయన వైరల్ ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు. 1963 వరకు ఆయన కాశ్మీర్లో గడిపారు. ఆ తర్వాత ఉత్తరాఖండ్ వెళ్లిన నెహ్రూ చివరకు మే 26, 1964లో ఢిల్లీకి రిటర్న్ వచ్చారు. రాత్రి 11 గంటల 30 నిమిషాల సమయంలో బాత్రూమ్ నుంచి తిరిగి వచ్చిన కొద్దిసేపటికే నెహ్రూకు వెన్ను నొప్పి వచ్చింది. కొద్దిసేపు చికిత్స అందించిన వైద్యులతో ఆయన మాట్లాడారు. ఆ వెంటనే కుప్పకూలిపోయారు. మే 27, 1964 మధ్యాహ్నం 2 గంటలకు లోక్సభలో ఆయన మరణించారని ప్రకటించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.